ఈరోజు మనము లాస్ట్ వీక్ కొంతవరకు కవర్ చేసిన హక్కులు దాన్ని కంటిన్యూ చేస్తాం, దాన్ని కొనసాగిస్తాం. ఎందుకంటే ఆ రోజు చాలా మట్టికి ఒక 10% టైం మిగిలింది, కానీ తక్కిన 90% మనము ఈ రైట్స్ అనేటివి చాలా ముఖ్యమైన అంశము, అందరూ స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి అది అంత చాలా సూక్ష్మంగా తర్వాత స్వల్పకాలంలో ముగించేశాను. అది బాగుండదని మళ్ళీ రైట్స్ వివరంగా ఇవాళ చర్చిస్తున్నాను. సో చాలా శ్రద్ధగా వినాలి. తర్వాత వెంటనే నేను ఇక్కడ చెప్పిన వెంటనే పోయిన తర్వాత ఇది రైట్, తర్వాత ఎకనామిక్ రైట్ ఏంటిది, సివిల్ రైట్ ఏంటిది, నేచురల్ రైట్ ఏంటిది, అదేంటి ఏంటి అనేది మళ్ళీ పోయి ఎంబడే స్పష్టత తీసుకొచ్చుకుంటే మీకు మైండ్లో అది సెట్ అయిపోతుంది. సో నా ఫస్ట్ మళ్ళీ నేను మొదలుకి వస్తున్నాను. లాస్ట్లో చెప్పింది మనం చెప్పలేదు, కవర్ చేయలేదు అనుకుంటున్నాను. సో నా రైట్స్ అంటే ఏంటిది? రైట్స్ అంటే నిజానికి అధికారాలు. అంటే అధికారం అంటే ఏంటి? ఒక పరిస్థితిని, ఒక అవకాశము కలిగి ఉండడం, ఒక పని చేయడానికి కలిగి ఉండడం, ఒక క్లెయిమ్ చేయడానికి అవకాశాన్ని కలిగి ఉండడం, అధికారం కలిగి ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్, నిన్ను ఎవరైనా కొడితే అతన్ని నువ్వు మళ్ళీ కొట్టచ్చు, కానీ సామాన్యంగా మళ్ళీ కొడితే బాగుండదు కాబట్టి నువ్వు పోలీస్ స్టేషన్ పోయే అధికారం ఉంటుంది. తర్వాత అతను పోలీస్ స్టేషన్లో అతని కేసును అతని కేసును వివరించి నిన్ను ఎవరైతే కొట్టే వారికి వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాలి. పెనాల్టీ వేయడానికి, జైల్లో వేయడానికి, లేకపోతే చిన్న యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని నిజానికి అధికారము అని అంటారు. సో అయితే నిజానికి సామాన్యంగా అసలు ఏ సివిలైజ్డ్ సొసైటీలో కానీ అధికారాలు, రైట్స్ లేవు. నిజానికి రైట్స్ లేని సమాజము, నాగరిక సమాజము లేదని చెప్పుకోవచ్చు. సో తర్వాత కొన్ని చట్టము మరియు రాజ్యాంగము వాళ్ళ మెజారిటీ ప్రజలైతే, మెజారిటీ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మతం ఏదైతే లేదో ఆ మతాన్ని అనుసరించి చట్టాలు చేయవచ్చు. అలా చేసినప్పుడు ఆ మతానికి సంబంధించిన వాళ్ళకే కొంచెం అనుకూలంగా, సదుపాయంగా, సౌకర్యంగా ఉంటాయి. కానీ ఆ మతానికి సంబంధించిన వాళ్ళకి సౌకర్యం ఉండదు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఏ మతం బేసిస్ మీద, ఏ మతం మీద ఆధారపడి ఆ చట్టము, రాజ్యాంగం చేయబడిందో ఆ రకంగా ఆ మతానికి సంబంధించుకుంటే వేరే పౌరులు వెళ్తే ఉంటారు, జీవించవచ్చు, ఉండొచ్చు. కానీ వాళ్ళు దాన్ని, ఆ మతాల యొక్క కంటెంట్ని, మతంలో ఉన్న అంశాలను ప్రశ్నించడానికి అవకాశాలు లేవు. అట్లాగా ఈ మతం యొక్క అంశాలు బాగలేవు, మా యొక్క మతాన్ని మీరు అమలు చేయాలా అనడానికి, అడగడానికి హక్కులు ఉండవు, అధికారులు ఉండవు. సో అది నిజానికి ఒక ప్రత్యేక సందర్భం. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాటికి చూసినా కూడా మధ్య పరిచయ దేశాలు ఏవైతే ఉన్నాయో, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, చాలా మట్టికి వాళ్ళు మన ఇస్లాం మతం బేసిక్ చేసుకొని వాళ్ళ చట్టాలు చేస్తారు, వాళ్ళ రాజ్యాంగాలు రూపొందిస్తారు. తర్వాత అదేవిధంగా రాజ్యాంగాల ప్రకారంలో రాసుకున్న ప్రకారమే శిక్షలు తీస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పాశ్చాత్య దేశాల్లో కానీ, తర్వాత మన దేశంలో కానీ శిక్షలు అంటే మరణ శిక్ష సామాన్యంగా ఇవ్వరు. కానీ ఇక్కడ దేశాలలో మాత్రం, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మాత్రము అక్కడ మరణ శిక్ష విధించడానికి అవకాశం లేదు. అట్లా సో కాబట్టి సామాన్యంగా ఏం చేస్తారంటే, హిందువులు ఎక్కువ ఈ మన అధిక సంఖ్యాక బలం ఉన్న వారి యొక్క మతం మీద ఆధారపడి రాజ్యాంగం ఏర్పడితే దానికి వేరే మతముల వాళ్ళు అక్కడ ఉండడానికి ఒప్పుకోరు. వేరే దేశాలలోకి మన నాగరికత వేరే దేశాలకు పోవడానికి అవకాశం. సో ఇది. సో తర్వాత హక్కు అన్నప్పుడు స్వభావము, హిస్టరీ కనుక ఏదంటే
కొన్ని హక్కులు సొసైటీ ఏర్పడ్డ మొదలై, సొసైటీ అంటే సామూహిక జీవనం ఏర్పడ్డ మొదలై నిజానికి మానవునికి వచ్చినాయని చెప్పవచ్చు. అది దాన్ని స్టేట్ ఆఫ్ నేచర్ అని మనకి చాలా తెలిసిన ముఖ్యమైన సోషల్ కాంట్రాక్ట్ థియరీస్. అంటే సమాజము సివిలైజేషన్ ఏర్పడినప్పుడు, ప్రభుత్వం రాజ్యం ఏర్పడినప్పుడు, రాజ్యము తమ యొక్క కొన్ని అధికారాలతో సైన్యము, న్యాయస్థానం ఇవన్నీ మన కలిపి ఇవన్నీ కొన్ని అధికారాలతో ఏర్పడకముందు మానవుడు కొన్ని సహజ హక్కులు కలిగి ఉన్నాడు. దానికి నేచురల్ రైట్స్ అంటారు. ఉన్నాయంటే దాని ఫర్ ఎగ్జాంపుల్ అది అండర్స్టాండింగో లేకపోతే బలమో భయమో. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని అనవసరంగా తిట్టడం కొట్టడం జరిగిపోయింది అనేది రాజ్యం రాకముందు సమాజం ఏర్పడదు. ఎందుకంటే ఆ విధంగా కొట్టడం తిట్టడము అత్యంత నిజానికి వాళ్ళు బ్రతకలేదు. సో సామూహిక వివాహము అనేది న్యాచురల్ ఫస్ట్ వచ్చినప్పుడు కొన్ని మన మానవ సంబంధాలు ఏర్పరిచినప్పుడు అది మనిషి కొన్ని స్వాభావిక హక్కులను కలిగి ఉన్నాడు. అంటే దాని అర్థం నేచురల్ రైట్స్ ఆర్ ప్రయర్ టు ద సివిల్ రైట్స్, ప్రయర్ టు ద ఎమర్జెన్సీ ఆఫ్ ద సొసైటీ స్టేట్ అని చెప్పవచ్చు. సో ఇది అది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకటి మాత్రం మనము ఇంకొకటి తెలుసుకోవాలి. సివిలైజేషన్ ఏర్పడిన తర్వాత కూడా ఈ రైట్స్ గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్స్ రైట్ టు స్టీల్, రైట్ టు ప్రాపర్టీ, లైఫ్ లిబర్టీ అండ్ ప్రాపర్టీ. ఇది దీన్ని ఉదారవాద మరియు వ్యక్తివాద సిద్ధాంతకర్తలు జాన్ లాక్ మరియు హాబ్స్ మరియు రూసో అటువంటి వాళ్ళు ఏర్పొందించిన, ఇది ఏర్పాటు చేసిన, డెవలప్ చేసిన ఇది హక్కుల యొక్క సమూహం థియరీ. అదేవిధంగా ఇంకొక మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద సొసైటీ, మార్క్సిస్ట్ థియరీ ఆఫ్ ద రైట్స్ అని ఉంటుంది. అదేవిధంగా ఇంకా పోస్ట్ మోడర్న్ న్యూ క్లాసికల్ థియరీ ఆఫ్ రైట్స్ ఉన్నాయి. సో దీని గురించి కొన్ని థియరీస్ కూడా ఉన్నవి. అంటే రైట్స్ అన్న మొదలై ఇవి ఉండాలా, ఇట్లా ఉండాలా అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కొన్ని దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి సోవియట్ యూనియన్ 1994 సోవియట్ యూనియన్, దాని తర్వాత మన చైనాలో కూడా 1970 1995 ముందగాను మన అక్కడ కమ్యూనిస్ట్ సమాజంలో ఉండేది. కమ్యూనిస్ట్ సమాజంలో ఉన్నప్పుడు ఏమైంది అంటే చాలా ఇష్టం వచ్చినంత హక్కును కలిగి దాన్ని మన ఎంజాయ్ చేయడానికి, స్టేట్కు వ్యతిరేకంగా ఉండడానికి హక్కు లేదన్నట్టు. అది కమ్యూనిస్ట్. అదే దానికి అప్పుడే క్యాపిటలిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోప్, ఏషియా కంట్రీస్ మాత్రం హక్కు మన అపరిమిత హక్కు, నిజానికి అపరిమిత హక్కే అనుకోవచ్చు, పరిమితులు ఉన్నాయనుకోండి. కానీ చాలా ఏం చేస్తారంటే ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో హక్కు ప్రాపర్టీ మీద హక్కు పెట్టకుండా నిజానికి ఎంత ప్రాపర్టీ ఉన్నా కూడా అంతులేని పరిమితులేని హక్కు ఉన్నా కూడా దానికి సరిపోయిన ట్యాక్స్ ఇస్తారు చాలా పెద్దగా. సో ఇది పాశ్చాత్య దేశాలలో ఉండేది. దానికన్నా ముందు చెప్పినట్టు మన అసలు ఆర్థిక హక్కు రైట్ ప్రాపర్టీ లేకపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి చైనా, తర్వాత అప్పటి సోవియట్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్లో 1990 వరకు అవి ఉన్నాయి. కానీ అప్పుడు 1990 వరకు ఆ దేశాల్లో సోవియట్ యూనియన్లో మన ఆస్తి హక్కు, మన ప్రైవేట్ ప్రాపర్టీ లేకుండా సామూహిక ప్రాపర్టీ ఉండేది. సామూహిక అంటే కోఆపరేటివ్ ప్రాపర్టీ ఏంటంటే నువ్వు ఒక సామూహిక హక్కుదారు, అందరితో కలిసి ఒక సామూహిక హక్కు లెక్క ఉండేది సోషల్. సో ఈ విధంగా మన హక్కుల గురించి సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక ఐడియాలజీని మనం చేతపట్టి ఐడియాలజీ ఫాలో అవుతూ విప్లవానికి ఎగ్జిస్టింగ్ అంటే అప్పుడున్న మన ప్రభుత్వాలను పడగొట్టి కొత్త ప్రభుత్వాలు వేసుకునే బదులు మన పడగొట్టడానికి ఉపయోగపడ్డ సిద్ధాంతాలను అనుసరిస్తూ కొత్తగా మన రాజ్యాంగం రాస్తే దాన్ని ఆ కొత్త ఐడియాలజీ ప్రకారంగా ఆ చట్టాలు ఉండవలసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్జ్ చక్రవర్తి ఉన్నప్పటి యొక్క రాజ్యాంగము
మళ్ళా సోవియట్ యూనియన్ వచ్చిన తర్వాత 1917లో వచ్చిన తర్వాత ఏదైతే రాజ్యాంగం ఉందో అది చాలా భిన్నంగా ఉంది. పాత రాజ్యాంగ చట్టాలు చాలా కొట్టివేయడం జరిగింది. సో కొత్త చట్టాలు వచ్చాయి. సో ఇందులో కూడా రైట్ టు ప్రాపర్టీ ఉంటుంది. ఎట్లా ఉంటుంది, దాని స్వభావం వేరే ఉంటుంది. సామూహిక ప్రాపర్టీ ఉంటుంది. దాని తర్వాత ఒక వ్యక్తి తన ఇష్టం ఉన్నంత ప్రాపర్టీని, అంతులేని ప్రాపర్టీని సంపాదించడానికి హక్కు ఉండదు. సోవియట్ అదే మన వెస్ట్రన్ కంట్రీస్, అమెరికాలో మాత్రం ఈ చాలా మన సందర్భాల్లో మన హక్కును అపరిమిత హక్కులు కలిగి ఉంటారు. అయితే మన దేశంలో ఎట్లా ఉంటుందంటే ఉంది. మన దేశంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ, అదానీ అటువంటి వాళ్ళు నిజానికి అపరిమిత హక్కులు కలిగి ఉన్నారు. తర్వాత వాళ్ళ నుంచి అనేక రకాల ట్యాక్సులు మన ప్రభుత్వం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్యాక్సులు వసూలు చేస్తుంది. తర్వాత పరిమితులు పెడుతుంది. రకరకాలు ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా సిద్ధాంతాలు కూడా, దీనికి సంబంధించిన సిద్ధాంతాలు కూడా, ప్రాపర్టీకి సంబంధించిన సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము సిద్ధాంతాలు ఒకటి వ్యక్తిగత ఆస్తి ఉండడము, అపరిమిత ఆస్తి ఉండడము. ఇంకొక సిద్ధాంతం లేదు ప్రభుత్వము తర్వాత రాజ్యము ఇచ్చిన పరిమితుల్లోనే మన ప్రైవేట్ ప్రాపర్టీ ఉండాలి, హక్కులు ఉండాలి అని చెప్పేది మార్క్సిస్ట్ సిద్ధాంతం. సో ఈ విధంగా మనకి హక్కుల గురించి సిద్ధాంతాలు కూడా ఉన్నవి. అయితే ఇంకొకటి ఏంటంటే ప్రతి రకమైన ఐడియాలజీ సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం హక్కుల మీద కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. ఫస్ట్ హక్కులు ఉండడం వల్ల ఏమి లాభాలు నేను ఒకటి చెప్తాను. మనం ఇంకొకటి నెక్స్ట్ యొక్క సెక్షన్ ఏంటంటే రకరకాల హక్కుల గురించి మాట్లాడతాం. దాని గురించి హక్కుల యొక్క స్వభావం, హక్కులు అంటే ఏంటి అని ఒక అర్థం తెలుసుకోవడానికి మళ్ళీ ఇంకా ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీకు దానికి వ్యవసాయదారునికి భూమి ఉంది, వ్యవసాయ భూమి ఉంది. కానీ ప్రభుత్వము లేకపోతే పంచాయత్ మన ఏదైతే ఉంటుందో సర్పంచ్ ఇట్లా వాళ్ళందరూ ఏం చేశారంటే మన ఈ ఇంకొక మెయిన్ రోడ్డును తర్వాత ఈ చిన్న గ్రామానికి ఏమంటుందని మన రోడ్డు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ అతను రోడ్డు వేస్తుంది. రోడ్డు వేసేసినప్పుడు ఒకతని యొక్క భూమి అడ్డం వచ్చింది. అయితే చాలా దూరము తిప్పు అనుకోతే చాలా ఖర్చు అవుతుంది. అయితే సామాన్యంగా ఏం చేస్తారంటే ఎవరైతే భూమి అందులో పోతుందో, ఎవరి భూమి అయితే రోడ్డు అడ్డం వస్తుందో, వేయబోయే రోడ్డు వస్తుందో ఆ భూమిని నిజానికి ప్రభుత్వం సేకరించాలి. అయితే ఆ విధంగా ఆ భూమిని సేకరించినప్పుడు ఆ వ్యవసాయదారుని యొక్క పర్మిషన్ తీసుకోవాలి. సంతకం పెట్టించుకోవాలి. రెండవది ఏంటంటే ఆ వ్యవసాయదారునికి ఇచ్చినా కూడా అతనికి సరైన పరిహారం, ఒక అరెకరం రోడ్డు కింద పోతుంది, అతనికి ఆ నష్టపరిహారం అతనికి అందజేయాలి. ఇది హక్కు అన్నట్టు. హక్కు యొక్క లాభం, హక్కులు ఉండడం వల్ల లాభం. అది ప్రభుత్వం కానీ లేదా వేరే సమూహం కానీ లేదా ఒక మత సంస్థ కానీ తన యొక్క టెంపుల్ కడుతుంటే ఒకనే లాభం అవుతుంది. ఒక టెంపుల్ కడుతుంటే ఒక భూమి పోతుంది, అతనికి ఒక వ్యక్తికి పోతుంది. ఆ టెంపుల్ ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చిన డబ్బు నుంచి, వాళ్ళ డొనేషన్ల ద్వారా, వాటి ద్వారా వచ్చిన డబ్బు నుంచి అతని యొక్క దాని ధరను బట్టి అతని యొక్క నష్టపరిహారం. ఇది హక్కు ఉండడం వల్ల ముందు ముందు ఏం చెప్పాను, ఎవరైనా నేను కొడితే తర్వాత మన హింసాత్మకంగా వదిలితే నీకు అప్పుడు కూడా హక్కు ఉంది, కోర్టుకు పోవడానికి హక్కు ఉంది. లేకపోతే సర్పంచ్ పెద్దలు ఉంటారు కదా, కొంచెం లీగల్ సెమీ లీగల్ అథారిటీస్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని తప్పించడము లేకపోతే పెనాల్టీ ఇచ్చడము చేయించడానికి నీకు హక్కు ఉంటుంది. సో ఇది హక్కుల మీద పరిమితులు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫార్మర్ సోవియట్ యూనియన్లో కానీ ఇప్పుడు కానీ హక్కులు, అది ఆస్తి హక్కు కానీ లేకపోతే జీవించడానికి హక్కు కానీ లేకపోతే ఏ హక్కు కానీ దాని మీద ప్రతి దాన్ని ఒక పరిమితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లివ్ అని ఉంది. కానీ రైట్ టు లివ్ దానికి ప్రమాదం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ హక్కు ఎప్పుడు భంగం వస్తుంది అంటే
మన దేశం మీదనే యుద్ధం ప్రకటించడం జరుగుతుంది. ఏదో పాకిస్తాన్ కానీ, చైనా కానీ, శ్రీలంక కానీ మన దేశం మీద యుద్ధం ప్రకటించడం. అప్పుడు ఏమైందంటే మన దేశంలో ఉన్న ప్రభుత్వము, రాజ్యము ఏం చేస్తుందంటే మన దేశంలో ఉన్న వాళ్ళను మన దేశాన్ని రక్షించడానికి ఫోర్స్ఫుల్గా కానీ, తర్వాత ఇదివరకు ఉన్న దానికంటే ఎక్కువ సైనికులను తయారు చేయడానికి మన 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 దేశంలోని యువకులకు ఆర్డర్ ఇస్తుంది, మీరు సైన్యంలో చేరాలని. సో అటువంటి సందర్భాలలో మనకి జీవించడానికి హక్కు అనేది ఉండదు, ఇంతవరకు సాక్రిఫైస్ చేయాలి అంటే అది కూడా మళ్ళీ చాలా మన అన్ని చూసి ఒక యువకుడైనా పర్వాలేదు, అతని హెల్త్ బాగుందా లేదా అని చూసి తర్వాత కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఇంకొక యువకుల సమూహాన్ని మళ్ళీ అందులో చేర్చడం జరుగుతుంది. సో అవసరాన్ని బట్టి ప్రజల్ని, యూత్ని ప్రత్యేకంగా మన అతని జీవిత హక్కు వ్యతిరేకంగా అది సైన్యంలో చేరమని బలాత్కారం కూడా చేయొచ్చు. ఈ విధంగా హక్కులకి అనేక పరిమితులు ఉంటాయి, అనేక రిస్కులు కాపాడుకే ఉంటాయి. ఎందుకంటే లైఫ్, లిబర్టీ అనే ప్రాపర్టీ అనేది కొన్ని సందర్భాలలో న్యాచురల్ సహజసిద్ధంగా వచ్చే కెలామిటీస్, ప్రమాదాలు, తుఫాన్లు ఇట్లా వచ్చినప్పుడు లేకపోవచ్చు. దానికి ప్రభుత్వం ఏం చేయదు. అఫ్కోర్స్ వాళ్ళ యొక్క జీవితాలను మన ఆపడానికి, పరిరక్షించడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తుంది. అంతేగాని ఈ మన లైఫ్ ఇంకో విధంగా మనం కనుక పోతే అది దానికి గవర్నమెంట్ నష్టపరిహారం. సో ఇది హక్కుల యొక్క దానికి పూర్వలంఘన. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టైప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైట్స్. ఎందుకంటే రంగాలు మన సామాజిక జీవనంలో దానికి అనేక సెక్టార్స్ ఉన్నాయి, అనేక ఏరియాస్, అనేక రంగాలు ఉన్నాయి. సో ఒక్కొక్క రంగాన్ని బట్టి ఆ రంగంలో ఉన్న ఆ రంగానికి కావలసిన హక్కులు ఇవ్వడము, ఆ రంగం యొక్క ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం ప్రకారము వ్యక్తులు, పౌరులు ఎటువంటి హక్కులు కలిగి ఉండాలా, ఆ యొక్క రంగానికి ముఖ్య ఉద్దేశాన్ని బట్టి వీళ్ళకి హక్కులు వస్తాయి. ఆ హక్కులను ఏ విధంగా పౌరులు కొన్ని పరిమితులతో ఏ విధంగా ఆ రంగానికి సంబంధించిన హక్కులను వాడుకోవచ్చు, తర్వాత ఎంజాయ్ చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం వివిధ రంగాల యొక్క హక్కులను చదవవలసి ఉంటుంది. సో ఆ విధంగా మనము మొట్టమొదటి రకము ఏంటంటే న్యాచురల్ రైట్స్. ఇవి న్యాచురల్ రైట్స్. న్యాచురల్ రైట్స్ అనే దాన్ని కూడా వివిధ సిద్ధాంతకర్తలు వివిధ రూపాల్లో నిర్వచించారు, అర్థాలు ఇచ్చారు. ఉదాహరణకి జాన్ లాక్, JOHN జాన్ లాక్ అనేవాడు అతను ఏమన్నాడంటే యాక్చువల్గా సమాజము పుట్టకముందు, సమాజం ఏర్పడకముందు, రాజ్యం ఏర్పడకముందు పౌరులు, మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ నిజానికి ఒక శాంతియుత పరిస్థితుల్లోనే ఉన్నారు. సహజంగా వాళ్ళకి ఒకరినొకరు దండించుకోవడం కానీ, ఒకరి ప్రాణం ఒకరు తీయడం కానీ, ఒకరి ప్రాణం ఇంకొకరికి వ్యతిరేకంగా మెదలడం కానీ లేదు. ప్రజలు యాక్చువల్లీ బై నేచర్ దేవర్ సమ్వాట్ రేషనల్. వాళ్ళు ప్రశాంతిగా ఉంటే, ఇతరులతో ప్రశాంతంగా ఉంటే వాళ్ళకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఇతరులకి సహకరిస్తే వాళ్ళకు కూడా వాళ్ళ సహకారం వస్తుంది. సో అతని యొక్క సిద్ధాంతం ఏంటంటే స్వభావ సిద్ధంగా నేచురల్ రైట్స్ అనేది వచ్చినది. ఆ నేచురల్ రైట్స్ ఏంటంటే లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ, ఇంక్లూడింగ్ ప్రాపర్టీ ఈజ్ దట్ ప్రాపర్టీ ఈజ్ నేచురల్ రైట్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పారు. ఎందుకంటే అతను మొట్టమొదటి అతనికి జాన్ లాక్ ఏం చెప్పాడంటే ప్రాపర్టీ హక్కు గురించి, పౌరుడు, సిటిజను, మనిషి, వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క లేబర్ని భూమిలో నుంచో లేకపోతే చెట్టు మీదనో లేకపోతే పండు మీదనో వేసి దాన్ని తన యొక్క లేబర్ను, శ్రమను ఉపయోగించి దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడో, లేకపోతే ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేశాడో, ఇంకా ఒక రకమైన వస్తువుని క్రియేట్ చేశాడో, అప్పుడు అతనికి న్యాచురల్ రైట్స్ ఆ ప్రోడక్ట్ మీద ఉంటుంది. బికాజ్
the labor that is used in creating the property is belonging by nature, is belonging to that person. Therefore, the property created in that process is a natural right. Right to property is a natural right according to John Locke. So life, liberty and property. అంటే లైఫ్ అనేది అఫ్కోర్స్ న్యాచురల్ రైట్ అనేది అయితే కొంచెం అర్థమైనది. తర్వాత లైఫ్, మన లైఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛ కూడా కొంచెం అర్థమైనది. కానీ ప్రాపర్టీ కూడా అతను నేచురల్ రైట్ అని చెప్పాడు. సో దానివల్ల దానికి తర్వాత దశాబ్దాల్లో ఆ రైట్ ఏదైతే ఉందో ఆ రైట్ మన దుర్వినియోగం జరిగింది. తన వ్యక్తిగత హక్కు ఉండడం వల్ల చాలామంది అపరిమితమైన ఆస్తులు సంపాదించి, వస్తు సంపద సంపాదించి, పరిశ్రమలను ఏర్పాటు చేసుకుని నిజానికి వేరే వేరే విధంగా నిజానికి ఇతరుల యొక్క లైఫ్ని బట్టి భంగం చేయడం జరుగుతుంది. సో కానీ ఫస్ట్ టైం మనిషి ఏ విధంగా ఆస్తి కూడా అధికారాలు కలిగి ఉన్నాయి, సహజంగా అధికారాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే మానవుడే ఆస్తిని చేర్చేస్తాడు, తన యొక్క మన శ్రమను ఉపయోగించి ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తాడు. కాబట్టి సో లైఫ్, లిబర్టీ, ప్రాపర్టీ ఆర్ ద నేచురల్ రైట్స్. సో అతను మన రాజ్య అవతరణ గురించి మాట్లాడినప్పుడు అతని కంట్రాక్ట్ అని, సోషల్ కంట్రాక్ట్ అని దాని పుస్తకంలో అతను రాశాడు. సో అదేవిధంగా నేచురల్ రైట్స్ అంటే, నేచురల్ రైట్స్ గురించి థామస్ హాబ్స్ అనేవాడు. అంటే దానికి నేచురల్గా మన నేచురల్ లైఫ్లో సహజ పరిస్థితి, సహజ సిద్ధాంతము, సహజ స్టేట్ ఆఫ్ నేచర్, స్వభావిక ప్రకృతిక పరిస్థితుల్లో మనుషులు ఒకరికొకరు కొట్టుకునేది, తర్వాత ఒకరికి ఇంకో ఎడల తర్వాత ఇంకోరిలో ఆత్మవిశ్వాసం లేకుండే అతను ఎప్పుడు నన్ను చంపుతాడో, అప్పుడు ఎప్పుడు కొడతాడో అని భయాలు ఉన్నాయి. సో ఈ భయాలను పోగొట్టి తర్వాత ఎవరైతే ఒకరి రైట్స్ ఇంకొక అతను భంగం కలిగిస్తున్నాడో అట్లా భంగం కలిగి ఆపడానికి అతను ఒక కొత్త రకమైన మన ప్రభుత్వాన్ని అతను ప్రతిపాదించాడు. దాన్ని అతను అబ్సల్యూట్ రైట్ మన అదంటాడు. అతని యొక్క సిద్ధాంతంలో వ్యక్తులకి దానికి కొన్ని రైట్స్ ఉన్నవి. పర్మిషన్, రైట్ టు లైఫ్ ఉంటుంది, రైట్ టు బట్ డ్యూటీ టు ఒబీడియన్స్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ the government is protecting the rights of the nation, actually it's the right on the part of the state to exercise absolute right over the people, and then sometimes it can also take away the right of the individuals. So because it has got rights, అదే విధంగా దాని తర్వాత రూసో అనేవాడు కూడా ఈ నేచురల్ రైట్స్ని మన చాలా మట్టికి ఇటు లాక్ వాళ్ళే కాకుండా తర్వాత మన హబ్స్లో కాకుండా అతను కూడా మానవుని యొక్క స్వభావాన్ని బట్టి ఒక ప్రత్యేకంగా జనరల్ విల్ అనే ఒక మన సిద్ధాంతాన్ని, కాన్సెప్ట్ని డెవలప్ చేసి సో ఎవ్రీబడి షుడ్ ఫాలో అండ్ ఓబే ద జనరల్ విల్ ఇన్ ద సొసైటీ అని విధంగా అతను ఈ విధంగా నేచురల్ రైట్స్ గురించి ఈ విధమైన ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. నేచురల్ రైట్స్ ఈ విధంగా స్వభావితంగా వచ్చింది. అందులో ఎక్కువ ముఖ్యంగా థామస్ హాబ్స్ అనేవాడు మాత్రం కాకుండా. సో ఇవి న్యాచురల్ రైట్స్. సామాన్యంగా ఏమవుతుందంటే నేచురల్ రైట్స్ మనము ఎప్పుడైతే ఉన్నాయని అనుకుంటామో స్వభావంగా కొత్తగా రాజ్యము ఒక సమాజం ఏర్పడినప్పుడు అది మనం కొత్తగా మన యొక్క ప్రభుత్వాన్ని సమాజాన్ని ఏర్పరిచినప్పుడు చట్టాలు చేసినప్పుడు మానవునికి ఇదివరకే ఉన్న చట్టాలను తీసుకోకూడదు, వాటికి భంగం కలిగించకూడదు అనే ధ్యాస ఉంటుంది. అతను ఒక పాలకుడు కానీ లేకపోతే రాజకీయ సిద్ధాంతకర్త కానీ ఒక ఆర్థిక సిద్ధాంతవేత్త కానీ ఎవరైనా కూడా ఏంటంటే స్వభావ సిద్ధంగా ఉన్న రైట్స్ను దానికి కంటిన్యూ చేయాలా, కొత్త వ్యవస్థలు వచ్చినప్పుడు ఆ వ్యవస్థలు కూడా వాటిని కంటిన్యూ చేయాలా, ఇదివరకు ఉన్న స్వభావ సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఉన్న రైట్స్ని భంగం చేయడానికి
వీలు లేదు, మన పరిమితం చేసి లేకుండా చేయడానికి వీలు లేదు. సో ఆ విధంగా నేచురల్ రైట్స్ యొక్క అర్థం మనం చదువుకున్నాం. తర్వాత నెక్స్ట్ కేటగిరీ టైప్ ఆఫ్ రైట్స్ ఏంటంటే లీగల్ రైట్స్. అంటే లీగల్ అంటే లా అంటే ఏంది, లీగల్ అంటే ఏంది, అధికారము, చట్టబద్ధం. లీగల్ అంటే చట్టబద్ధం. ఫర్ ఎగ్జాంపుల్, some police inspector is arresting somebody, big political leader or big businessman or big lawyer. అతన్ని ఈ ముగ్గురు ఎవరిని అరెస్ట్ చేస్తారు. ఆ విధంగా అరెస్ట్ చేయడానికి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్కి హక్కులు కలిగి ఉండాలి. నిజానికి ఎవరైతే అరెస్ట్ చేయాలని అరెస్ట్ అతనికి ఏదో తప్పు చేసి దొరకకుండా పారిపోతున్నాడు. ఇప్పుడు దొరికాడు. ఆ దొరికినప్పుడు ఇన్స్పెక్టర్ పట్టుకున్నప్పుడు అతనికి ఆ అధికారం ఉంది. లీగల్ రైట్స్ ఆఫ్ ద సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ ద డీజీపీ ఆర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే, సో చట్టం ప్రకారం పోలీస్ ఇన్స్పెక్టర్కి హక్కులు ఉన్నాయి. ఎందుకంటే అతని వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది సమాజంలో శాంతి భద్రతను కాపాడుకోవడానికి, ఒకరి యొక్క ఆస్తిని ఇంకొకరు దొంగిలించకుండా, ఒకరిని బలహీనంగా ఉండడానికి బలవంతులు అతన్ని కొట్టకుండా తెచ్చకుండా చూడడానికి పోలీస్కి లీగల్ హక్కులు. అదేవిధంగా న్యాయస్థానాలకి శిక్షణ విధించే హక్కులు ఉంటాయి. అదేవిధంగా న్యాయస్థానానికి శిక్షణ అసలు నిజానికి లీగల్ రైట్స్ లేని సమాజమే ఉండదు. అది పెద్ద పెద్ద ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, పెద్ద ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఏది కానీ చిన్న స్కూలు ఇది కానీ ప్రతి దగ్గర లీగల్ రైట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ ఏదైతే చూస్తాం, ఆ స్కూల్లో ఏమో ఎట్లా ఉంటుంది, సామాన్యంగా కొందరు టీచర్స్ ఉంటారు. టీచర్స్ ఒక్కొక్క క్లాస్ గురించి ఒక్కొక్క క్లాస్కి ఒక క్లాస్ ఇన్ఛార్జ్, క్లాస్ టీచర్ అని ఉంటారు. మరి వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఉంటారు. సో హెడ్ మాస్టర్కి హక్కులు ఉంటాయి కొన్ని. ఈ టీచర్స్ అందరినీ మన సరిగా వర్క్ చేయించడము, తర్వాత టైంకి రావడము, తర్వాత లీవ్లు అప్లై చేయకుండా కొన్ని లీవ్లు అప్లై చేసే విధంగా వాళ్ళని కంట్రోల్ చేసి వాళ్ళ యొక్క విధులను కోఆర్డినేట్ చేయడానికి అతనికి లీగల్గా హక్కు ఉంటుంది. దాన్ని నన్ను కోపడుతున్నావు, నన్ను నా సంవత్సరంలో వస్తాను అనడానికి ఏ టీచర్కి స్కూల్లో అధికారం లేదు. ఎందుకంటే ఈ మాట్లాడడానికి, కంట్రోల్ చేయడానికి ఈ ప్రిన్సిపల్కి లీగల్ రైట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లోనే మనం ఉదాహరణ తీసుకుంటే, ఒక టీచరు కోపం వచ్చి లేకపోతే టెన్షన్ లేకుండా ఒక స్టూడెంట్ని మన బరిగ దెబ్బలు అంటే కట్టితని కొట్టాడు, లేకపోతే గుయ్యలు తీశాడు, లేకపోతే చెప్పకుండా చెప్ప వాయించాడు. అతని అబ్బాయికి చాలా బాధ కలిగి చాలా ఏడవడం అది పెంచాడు. ఇంటికి పోతాడు, ఊరుతాడు, లేకపోతే క్లాస్ అంటారు, ఇంటికి పోతాడు. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ప్రిన్సిపల్ని అడుగుతారు. ప్రిన్సిపల్ని అడిగితే ఇట్లా ఏ టీచర్ కొట్టిండు, పలానా ఈశ్వరయ్య అనుకోండి, పలానా ఈశ్వరయ్య సార్ కొట్టాడు అని మన ప్రిన్సిపల్కి ఈ తల్లిదండ్రులు తర్వాత అబ్బాయి స్కూల్లో బాయ్ చెప్తారు. అప్పుడు ఆ టీచర్ని మేము ఇవ్వడము, నోటీస్ ఇవ్వడము, అట్లా ఫ్యూచర్లో ఎప్పుడు తీస్తే నేను సస్పెన్షన్ నోటీస్ ఇస్తాను, పై వాళ్ళని చెప్పి నేను అది జాబ్లోకి వెళ్ళి తీసిస్తానని చెప్పాను ప్రిన్సిపాల్. అంటే ఈ విధంగా ప్రవర్తించడానికి, ఈ విధంగా స్కూల్ మంచిగా నడపడానికి ఈ అధికారులు కూడా కావాలా, హక్కులు కూడా కావాలా, లీగల్ రైట్స్ ప్రిన్సిపాల్. ఆ విధంగా ఉండే హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి లీగల్ రైట్స్. ఇంకొక మీరు ఎక్కడికైనా పోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన న్యాయాధికారాలు ఉంటే న్యాయం జడ్జి ఆఖరికి ఇద్దరు ఒక కేసులో ఇరుక్కొని పోతే ఇద్దరికి మన విషయంలో ఇద్దరికి మన ఏమంటుందని ఒకరు ఇంకొకరిని మన దండించినట్టయితే, ఫిజికల్గా అటాక్ చేసినట్టయితే అతను కోర్టుకు పోతాడు. ఇది దెబ్బలు తిన్నాడు. పోయినప్పుడు నిజానికి అక్కడ అన్ని నిజాలు సాక్ష్యాలు అన్ని విని ఈ న్యాయస్థానం జడ్జి ఏదైతే దానికి సంబంధించిన సరిపోయిన పెనాల్టీ ఇస్తుంది. సివిల్ ప్రొసీజర్ కోడ్ ఆర్ సివిల్ కోడ్ ఉంటుంది కదా, దాని ప్రకారం
పెనాల్టీ ఇస్తారు. సో అక్కడ ఏంటంటే జడ్జికి పెనాల్టీ ఇచ్చే లీగల్ హక్కు, న్యాయస్థానాల హక్కులు ఉంటాయి. ఆ న్యాయస్థానాల యొక్క హక్కులను ఈ న్యాయవాదులు అంటే జడ్జిస్ ఏదైతే ఉన్నారో న్యాయవాదులు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అవి ఆ విధంగా లీగల్ రైట్స్. అయితే లీగల్ రైట్స్ దానికి రకరకాల రంగంలో తర్వాత సందర్భాలలో నిజానికి ఉంటాయి, ఉండొచ్చు. మనము ఈ రెండింటిని విషయాలు, కాలేజీ విషయాన్ని, స్కూల్ విషయాన్ని, దాని తర్వాత మన న్యాయస్థానం యొక్క మన న్యాయవాదుల యొక్క హక్కుల గురించి మళ్ళా చర్చించడం, దాన్ని మళ్ళీ అర్థం చేసుకుంటే మాత్రం న్యాయస్థానాలు ఇది లీగల్ రైట్స్ అంటే ఏంటివి అనేది మనకి తెలుస్తుంది. తర్వాత లీగల్ రైట్స్ తర్వాత నిజానికి ఇంకా లీగల్ రైట్స్ను మనం సాధించుకోవడానికి, మనకు భంగం అయితే వాటిని సాధించుకోవడానికి ప్రతివాడు న్యాయస్థానానికి పోయి రిట్ పిటిషన్ పెట్టడం అవకాశం ఉంటుంది. లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసుల యొక్క అధికార పరిధిలోకి వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ పోవచ్చు. అంటే ఇట్ ఇస్ రైట్ టు గెట్ ద రెమెడీ ఆఫ్ బై ద గవర్నమెంట్, బై ద స్టేట్. అంటే స్టేట్ అంటే లీగల్ స్టేట్, రాజ్యం యొక్క బాధ్యత అన్నట్టు. ఈ ఇండియన్ స్టేట్ యొక్క బాధ్యత యొక్క ఇవి లీగల్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ రక్షించడం. సో ఆ విధంగా లీగల్ రైట్స్. మీరు ఏ రంగం మీకు వేరే ఎటువంటి ఉదాహరణ తీసుకుంటే ఆ ఉదాహరణ దానికి లీగల్ రైట్ అని చెప్పవచ్చు. ఒకటి ఏంటంటే అది చట్టంలో వ్రాయబడాలా. ఫర్ ఎగ్జాంపుల్ మన కొన్ని దేశాల్లో చట్టాలు సరిగ్గా చేయబడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూకే ప్రస్తుతం ఏంటంటే యూకేలో అన్రిటన్ కాన్స్టిట్యూషన్, మన అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇండియాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్. మనకు సువిధమైన పద్ధతి సదుపాయం ఏంటంటే మన చట్టాలన్నీ రాజ్యాంగంలో రాయబడ్డాయి. సో తర్వాత సివిల్ రైట్స్. సివిల్ రైట్స్ తెలుగులో పౌర హక్కులు. పౌర హక్కులు అంటే అటు పొలిటికల్ రైట్స్ కాదు, ఇటు ఎకనామిక్ రైట్స్ కాదు. పౌరుడు అయినంత అవుట వలన, ఒక రాజ్యం యొక్క, ఒక దేశం యొక్క పౌరుడు అవడం వలన ఆ దేశంలోని పౌరుల హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులన్నీ ఒక వ్యక్తికి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. అదేంటి అంటే పౌర హక్కులు ఏంటంటే అవి నిజానికి సివిల్ రైట్స్. తర్వాత జీవించడానికి, తర్వాత సమానత్వంగా ట్రీట్ చేయబడడానికి ఉండే హక్కులు సివిల్ రైట్స్. Basic needs, to fulfill what basic needs like food and security, but right to life. ఇవన్నీ సివిల్ రైట్స్, పౌర హక్కులు అంటారు. అయితే ఈ పౌర హక్కులలో ఎకనామిక్ రైట్స్ కానీ కొంతవరకు వస్తే కావచ్చు. అదేవిధంగా పొలిటికల్ రైట్స్ అనేవి రావు. ఎందుకంటే అవి నిజానికి వేరే కేటగిరీలో మనము చదవలసింది. పొలిటికల్ రైట్స్ అంటే ఏంటి అని. అయితే మనము కొన్ని ఉదాహరణలు కనుక తీసుకుంటే మన రాష్ట్రంలోనే, దేశంలోనే నిజానికి పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క, వివిధ వ్యక్తుల యొక్క సమూహం యొక్క హక్కులకు భంగం కలుగుతుందో కొందరు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, చదువుకున్న వాళ్ళు, చైతన్య వాళ్ళు ముందుకొచ్చి ఫలానా వర్గం, ఫలానా వ్యక్తి అతని యొక్క సివిల్ రైట్స్ను కాపాడలేకపోతున్నాడు, ఆ వ్యక్తుల యొక్క సివిల్ రైట్స్ని కాపాడటము తర్వాత ప్రభుత్వం యొక్క బాధ్యత అని ధైర్యం చేసి మన ధర్నాలు తీసుకొచ్చి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వము ఎవరి యొక్క సివిల్ రైట్స్ భంగం కలిగిందో ఆ సివిల్ రైట్స్ను మళ్ళీ వాళ్ళు అనుభవించే విధంగా నిజానికి మన ప్రభుత్వం పాటుపడవచ్చు. సో సివిల్ రైట్స్ ఏ విధంగా రక్షించబడతాయి అంటే పౌరుల హక్కులు ఉండడం కాదు, అవి నిజానికి రక్షింపబడడానికి ఎవరు రక్షిస్తారు, ఎవరి బాధ్యత అనేది కూడా రాజ్యాంగంలో రాసి ఉంటే బాగుంటుంది. సో దట్ ఈస్ సివిల్ రైట్స్, పౌర హక్కులు. సో నెక్స్ట్ ఏంటంటే
economic rights and right to health and medicine. ఎకనామిక్ రైట్స్ అంటే ఇది ఆర్థికపరమైన హక్కులు. ఆర్థికపరమైన ఇంత చిత్తగారికలతో వస్తాయి. ఆర్థికపరమైన హక్కులు అంటే దానికి మానవునికి ఆర్థికంగా సౌకర్యము, సంతోషము, బ్యాలెన్స్ కలిగి మినిమం అంటే మన యొక్క జీవనాన్ని సాగించడానికి, మనము రోజు కావాల్సిన భోజనం చేయడానికి, మనం ఫ్యూచర్లో కూడా మనకి మన ఏమంటుందని ఇది రోగాలు వచ్చినప్పుడు కాపాడుకునే అవకాశాలు ఉండడానికి అతనికి, ఒక వ్యక్తికి అదే ఎకనామిక్ రైట్స్ ఉండాలా. ఇందులో ముఖ్యంగా ఎకనామిక్ రైట్స్ ఏంటి, మన ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో వాటి మీద హక్కు, రైట్ కలిగి ఉండడం, పొజెస్ కలిగి ఉండడం ఎకనామిక్ రైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సంబంధించి 2 acres ఆఫ్ ల్యాండ్, అది రాజ్యాంగ పరంగా అతన్ని గుర్తించబడ్డది, దాన్ని ఎకనామిక్ రైట్. అదేవిధంగా ఒక 100 గజాల ల్యాండ్ ఉంది అర్బన్ ఏరియాలో, తర్వాత ఒక 2000 గజాలు ల్యాండ్ ఉంది రూరల్ ఏరియాస్, అది కూడా దానికి అతని యొక్క రైట్ టు ప్రాపర్టీ కింద వస్తుంది. అయితే రైట్ టు ప్రాపర్టీ ఎకనామిక్ రైట్స్ కింద ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ మీద రైటే కాకుండా మూవబుల్ ప్రాపర్టీ, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సంపాదించడానికి, క్యాష్ కాపాడడానికి, తర్వాత క్యాష్ ఒక ఆఫీసులో పనిచేసి ఆర్థికంగా జీతంలో క్యాష్ను పొందడానికి కూడా ఎకనామిక్ రైట్స్ అని అనవచ్చు. కానీ ఒకటి ఏంటంటే అది ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది మూవబుల్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం దానికంటే ముందు అనుకున్నది ఇది ఇండ్లు, జాగలు, తర్వాత ప్లాట్స్, వ్యవసాయ రంగంలో ఉన్న భూమి ఏదైతే ఉందో అది విధంగా మూవబుల్ సరే. ఇమ్మూవబుల్ కానీ క్యాష్ ఉండడం, నెలలకు క్యాష్ తీసుకోవడం, ఇటువంటి అన్ని మూవబుల్ ప్రాపర్టీస్. తర్వాత బంగారం ఉందనుకోండి, లేకపోతే వస్తు సంపద, ఒక పెద్ద కట్టెల, ఒక 4-5 లారీల కట్టెలు ఉన్నాయనుకోండి, అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అది కూడా హక్కు. సో ఎకనామిక్ తర్వాత ఎక్కువ సంపాదించడానికి, ఇప్పుడున్నదే కాకుండా ఎక్కువ సంపాదించడానికి కూడా ఎక్కువ కలిగి ఆర్థిక హక్కులు కలిగి ఉంటుంది అని మనం చెప్పచ్చు. అయితే ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక హక్కులు కూడా రాజ్యాంగంలో నిర్వచించిన ప్రకారమే ఉంటాయి. భూమి మీద హక్కు తర్వాత వీటన్నింటి కొన్నిసార్లు కొంచెం కష్టం. ఎంత ఆస్తి ఉంది, దానికి విలువ ఎంత అనే దానికి. కానీ కొన్ని ఎట్లా ఉంటాయంటే ఒక వ్యక్తికి జీతం రూపంలో అతనికి ఆదాయం వస్తుంది, ఆర్థిక వనరు వస్తుంది. వచ్చినప్పుడు ఆ జీతం ఎంతో అతనికి ఈజీగా అందులో రికార్డ్ చేయబడుతుంది. అతని ఆఫీస్లో అతని యొక్క మన స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఫ్యాక్టరీ కానీ అందులో తీసుకున్నప్పుడు అతని పుస్తకంలో అతనికి వచ్చే జీతం మెన్షన్ చేయబడుతుంది అక్కడ ఒక సమస్య. సో అక్కడ దాని ప్రకారం అతను తీసుకోవడానికి అతన్ని చేసిన పనికి సమానమైన వేతనం అనేది రావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనుషుల మధ్య, పౌరుల మధ్య సమాన వేతనం అని ఉండాలి. సమాన పనికి సమానమైన శ్రమ కనుక కొందరు 2, 3, 4 సమానమైన శ్రమ మన చేసి పని చేసి గోడ కట్టించడము, లేకపోతే వడ్లు తీయడము, లేకపోతే నేల మన నాటు వేయడము కనుక చేసి దానికి సమాన వేతనం ఉంటుంది. అది జెండర్ పరంగా కానీ వ్యక్తి వీక్ ఉండడని, పొట్టిగా ఉండడని, పొడుగు ఉండడని ఒకరికి ఎక్కువ ఇవ్వడం, ఒకరికి తక్కువ ఇవ్వడం జరగదు. అంటే సమాన ఆర్థిక హక్కు అనే దాన్ని ఎకనామిక్ రైట్స్. అది దాని కిందనే దాన్ని పురుషులకి కొన్నిసార్లు స్త్రీలకు తక్కువ ఇవ్వడం జరుగుతుంది. సమానమైన గంటలు పనిచేస్తారు, సమానమైన పని ఉంటుంది, ఒకే రకమైన పని ఉంటుంది, కానీ స్త్రీలకు తక్కువ ఇస్తారు. ఇంకొక విధంగా నష్టం ఏం చేస్తారంటే చాలామంది స్త్రీలే
పురుషులు శ్రామికులు ఉంటారనుకోండి. పురుషులు స్త్రీలు సమానమైన శ్రమ చేస్తారు. తర్వాత సమానమైన గంటలు వర్కింగ్ అవర్స్ కూడా సమానంగా చేస్తారు. కానీ కొందరు యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు కానీ, చిన్న యజమానులు కానీ, లేదా చిన్న భూస్వాములు కానీ ఆడవాళ్ళకి తక్కువ వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకొక వివక్ష ఎట్లా ఉంటుందంటే చాలామంది మగవాళ్ళే పనికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. డిమాండ్ మన శ్రామికులు ఎక్కువ ఉన్నారు, డిమాండ్ తక్కువ ఉంది అనుకుంటాం. అప్పుడేం చేస్తారు, స్త్రీలను తీసుకోకుండా మొత్తం పురుషులనే తీసుకుంటాడు పనిలోకి. అది కూడా నిజానికి ఒక రకమైన విచక్షణ, జెండర్ విచక్షణ అనుకోవచ్చు. సో ఈ విధంగా ఆర్థిక రంగంలో పౌర హక్కులు, మన ఆస్తుల మీద హక్కులు కలిగి ఉండడం, సంపాదించిన ఆస్తిని కాపాడుకోవడము, ప్రభుత్వం భద్రత కలిగించాలా. అవి మోగులు కావచ్చు. ఒకవేళ కనుక అతని యొక్క ఆస్తిని ప్రభుత్వము సేకరించింది అనేక కారణాల వల్ల, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వల్ల, రోడ్లు పోయించడం కానీ, ఆఫీసులు కట్టించడం కానీ, ఇంకా మన ఫ్యాక్టరీలు కట్టించడం కానీ ఏదైనా చేస్తే దానికి చట్టం చేయాలా, ఒక పాలసీ చేయాలా. ప్రభుత్వం చేసిన తర్వాత ఆ పాలసీ ప్రకారం ల్యాండ్ తీసుకున్నా కూడా, ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ తీసుకున్నా కూడా, ఒక ఇల్లును కూడగొట్టినా కూడా దానికి సరిపోయిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాతని ఆ యొక్క ప్రాజెక్టుని ఆ ప్రభుత్వము చేపట్టగలదు. ఇది ఎకనామిక్ రైట్స్ ఆఫ్ ద సిటిజన్స్. పర్టికులర్గా ఇది ముఖ్యంగా ఏం చేసిందంటే, సామాన్యంగా ఎకనామిక్ రైట్స్ యొక్క ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మన భూమి ఉన్న వాళ్ళు ధనవంతులకు వాళ్ళకి ఇదివరకే కూడా వచ్చిన సంపద బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినడానికి, తాగడానికి, తర్వాత బ్రతకడానికి ఏది కొందరు శ్రామికులు ఉన్నారు. రైట్ టు ప్రాపర్టీ ఉంది, రైట్ టు హక్కు ఉంది, రైట్ టు లైఫ్, అది ఉన్నాయి. కానీ పని లేదు, ప్రాపర్టీ లేదు, పని లేదు. అప్పుడు ఎట్లా? అదే కొందరు ఈ బట్టి ప్రాపర్టీ రైట్స్ ఇవ్వడమే కాదు, అసలు దానికి ఆ ప్రాపర్టీ కూడా మన అందుబాటులో ఉండే విధంగా పౌరులకి ఆ సౌకర్యం కలిగించాలా అనేది, అదే మనకి నిజానికి మనం నిజానికి చెప్తే అది మార్క్స్ సిద్ధాంతం అన్నమాట. అతను ఏం చేస్తాడంటే, అతను ఈ ఇండివిజువలిస్ట్ ప్రాపర్టీ సిస్టంలో నిజానికి ప్రాపర్టీ రైట్స్ అనేవి నిజంగా చాలా అర్థం లేకుండా పోతున్నది. ఎందుకంటే రైట్స్ ఉన్నంత మాత్రాన లాభం ఏంటి? మన ప్రాపర్టీ ఉండాలి కదా. ప్రాపర్టీ లేని లైఫ్, రైట్ టు లైఫ్ కూడా నిజంగా బట్టి మన దాన్ని ఉపయోగం లేకుండా పోతుంది, లాభం లేకుండా పోతుంది. కాబట్టి వాళ్ళు కార్ల్ మార్క్స్ అనే సోషలిస్ట్ దానికర్త ఏం చేశారంటే, మన ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏది కొందరు శ్రామికులకి వాళ్ళు శ్రమ చేసినంత సామాన్యంగా మన పరిహారం, మన జీతం ఎందుకు రావడం లేదు? తర్వాత అతనికి జీతం ఎందుకు తక్కువ వస్తుంది? అతను మన హక్కులు ఉన్నా కూడా పూర్తిగా బీదవాడు ఎందుకు అయిపోతున్నాడు? శ్రామికుడు బీదవాడు, అతన్ని ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నాడు అనే విషయాలను బాగా లోతుగా ఆలోచించి అతను నిజానికి ప్రైవేట్ ప్రాపర్టీనే, ఎకనామిక్ రైట్స్లో ప్రైవేట్ ప్రాపర్టీని అతను అబాలిష్ చేశాడు. అతను ఏమన్నాడంటే, ఈ మన ప్రజాస్వామ్యం ఇవన్నీ గురించి చెప్పే ఉదారవాద సిద్ధాంతం, వ్యక్తి శ్రేయవాద సిద్ధాంతాన్ని దాన్ని చాలా లోపభూయిష్టమైనదని చెప్పి అతను దాన్ని మన ఫ్యాక్టరీలలో, కంపెనీలో పనిచేసే వాళ్ళు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. వాళ్ళు నిజానికి వాళ్ళ యొక్క శ్రమ వేళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది, దానికి వాళ్ళ యొక్క జీతము, డైలీ జీతము, తర్వాత వీక్లీ జీతం కానీ, నెల జీతం కానీ చాలా తక్కువ కావడానికి తక్కువ అవుతుంది. కాబట్టి నిజానికి ఈ ప్రైవేట్ ప్రాపర్టీ, అపరిమిత ప్రాపర్టీ ఉండకూడదు అని ఏం చేశారంటే, అబాలిషన్ ప్రైవేట్ ప్రాపర్టీ అనేదాన్ని అతను చేసి
అది కలెక్టివ్ ప్రాపర్టీ ఆర్ కోఆపరేటివ్ ప్రాపర్టీ అనే విధానాన్ని అతను ప్రపోజ్ చేశాడు. అందులో ఏంటంటే ఒక 1000 ఎకరాలు ఉందనుకోండి, ఆ ఊళ్ళో ఒక 500 మంది వ్యక్తులు ఉన్నారనుకోండి. సో ఆ 500 మందికి ఒక్కొక్క వ్యక్తికి 2 ఎకరాలు, ఒక్కొక్క వ్యక్తికి 2 ఎకరాలు అట్లా ఉండదండి. ఈ 1000 ఎకరాల మీద ఈ 500 వ్యవసాయదారులకి సామూహిక కలెక్టివ్ రైట్స్, నో ఇండివిజువల్ రైట్స్, సెపరబుల్ రైట్స్. అట్లా ఉంటే ఏమవుతుందంటే ఆర్థిక అసమానతలు పెరుగుతుంది. ఒకరికి ఆ ఊళ్ళో ఉన్న 1000 ఎకరాల మీద ఒకరికి 10 ఎకరాలు, ఒకరికి 2 ఎకరాలు, ఇంకొకరికి 1 ఎకరాలు అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ 1000 ఎకరాలలో లాభం వచ్చినా నష్టం వచ్చినా అందరూ సమానంగా పంచుకోవాల్సి ఉంటుంది. లాభం వస్తే అందరూ సమానంగా లాభాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. అంతేవిధంగా కొందరు వ్యక్తులు కొన్ని ఫ్యామిలీల్లో అసలే వాళ్ళకు పని చేయలేని పరిస్థితి ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, చిన్న పిల్లలు స్టూడెంట్స్ బడిపోతుంటారు. వాళ్ళకి ఏ బాధ్యత ఉండకుండా కూడా వాళ్ళకి ఈ సామూహిక ఆస్తి ద్వారా వచ్చే ఫలితాలు ఏదైతుందో అతనికి ఫ్రీ స్కూలింగ్ తర్వాత అందరు ఎవరికి అందరికి. సో ఇంకా ఆహారం వ్యవహారం అన్నీ కూడా వాళ్ళకి కావాలి. ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్స్, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్స్ టు ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిస్ నీడ్స్. ఎవరికి ఏ మన అవసరాలు ఉంటాయో ఆ అవసరాల ప్రకారం తీర్చడానికి అక్కడ మెకానికల్ మన కంట్రోల్ ఉండదు. ఒకరికి ఇంతే కదా అని ఉండదు. ఒకవేళ కనుక ఒకరికి 5 బిడ్డలు ఉన్నప్పుడు ఇంకొకరికి 1 బిడ్డలు ఉన్నాయి స్కూల్ పోయేవాళ్ళు. సో ఈ కోఆపరేటివ్ ప్రాపర్టీ నుంచి ఎక్స్పెండిచర్ ద్వారా 5కి స్కూల్కి పంపే విధంగా 5కి అవకాశం ఇవ్వాలి. అది కామన్ ప్రాపర్టీని మేనేజ్ చేసే సంస్థ ఏదైతే అది రాజ్యం కానీ లేకపోతే వేరే మన వ్యక్తి కానీ స్వచ్ఛంద సంస్థ యొక్క వ్యక్తి కానీ అతను వాళ్ళకి అందరికి సమానంగా అదే సోషలిజం. సో ఒకరికే అందరూ ఒకరే చాలా ప్రాపర్టీని కలిగి ఉండడం, ఇతరులు కొంత ఉండడము, ఇంకా కొందరు అసలే లేకపోవడం అనే పరిస్థితి ఉండకుండా కార్ల్ మార్క్స్ అనేవాడు ఈ సామూహిక కలెక్టివ్ ప్రాపర్టీ అనేది అతను కాన్సెప్ట్ డెవలప్ చేశాడు. 1990 వరకు ఏదైతే సోవియట్ యూనియన్లో అది అమలైంది. అదేవిధంగా చాలా కాలము 1949 నుంచి చాలా కాలం వరకు చైనాలో కూడా అమలైంది, వియత్నాంలో ఇప్పుడు ఉంది, క్యూబాలో కూడా ఇప్పుడు ఉంది. సామూహిక ఆస్తి, కమ్యూనల్ ప్రాపర్టీ ఓనర్షిప్ అంటే సామూహిక ఓనర్షిప్, సహకార ఓనర్షిప్ ఇంకా కొన్ని రాజ్యాలలో ఉన్నది అని చెప్పవచ్చు. సో ఇది ఎకనామిక్ రైట్స్ కింద వచ్చాయి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్, లిబర్టీ అండ్ ప్రాపర్టీ. సో మనిషి సస్టైన్ కావడానికి ముఖ్యంగా కావాల్సింది ఫుడ్ అంటే ఏంటి? ఆర్థికపరమైన వస్తువు, ఒక ప్రోడక్ట్. సో అదేంటి మనిషి జీవించలేడు. నిజానికి చాలా బేసిక్. ఎకనామిక్ రైట్ ఈజ్ వెరీ బేసిక్ రైట్. కానీ ఒకవేళ వడ్డీ రైట్స్ ఇస్తే దాని యొక్క విలువ కొన్నిసార్లు ఏమైందంటే మన సమాజంలో ఒక రకమైన ఆర్థిక విధానాన్ని అనుసరించినప్పుడు మన అతని దగ్గర ఆస్తి ఉన్నప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వెండి ఉందనుకోండి, ఆ వెండి యొక్క విలువ పూర్తి తగ్గిపోతే అతని లాభం ఏంటి? అతను తన యొక్క అవసరాలను సమకూర్చుకోలేడు. సో దాన్ని కూడా అసమానతలు, ధరలు పూర్తిగా తగ్గిపోవడం కానీ, అదేవిధంగా ధరలు పూర్తిగా పెరిగినప్పుడు కానీ వాటిని మన రేషనలైజ్ చేయడం, బ్యాలెన్స్ చేయడం ప్రభుత్వం యొక్క ఆర్థిక బాధ్యత. ఫర్ ఎగ్జాంపుల్ సమ్టైమ్స్ మీరు విన్నారనుకుంటాం, మన ఒక వస్తువు మార్కెట్లో చాలా ధర ఉంటే ఏమవుతుందంటే ప్రభుత్వము లేకపోతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ వస్తువును ఒక దూర ప్రాంతం నుంచి సేకరించి లారీలు వేయించి మన ప్రభుత్వం ద్వారానే దాన్ని అమ్ముతారు. చూడండి, అంటే ఆధునిక సంక్షేమ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో పౌరుల యొక్క
మన అవసరాలను తీర్చడానికి, ఆర్థిక అవసరాలను తీర్చడానికి పనిచేస్తారు. అంటే బై పుట్టింగ్ కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత చాలామంది ధాన్యాన్ని సేకరించి దాచారనుకోండి, బస్తాలలో మన ఊళ్ళలో దాచారనుకోండి, గోడౌన్స్ స్టాక్ పెట్టారనుకోండి, అది కూడా పోలీసుల ద్వారా పోయి దాన్ని ఫైండ్ అవుట్ చేసి అట్లా వాళ్ళు బయటకు తీసి ఆ ధనాన్ని, సంపదని, అది వడ్లు కానీ జొన్నలు కానీ అవి బయట తీసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ జరగవచ్చు, లేకపోతే సరైన ధరకు మార్కెట్ బ్లాక్ రేట్స్ కాకుండా చాలా మన ఇది రెడ్యూస్డ్ రేట్స్కి అది నిజంగా ప్రభుత్వం మధ్యలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అమ్మడానికి ప్రయత్నం. సో ఇది ఆర్థిక హక్కుల పెంచడానికి ఈ సంక్షేమ రాజ్యంలో మన రాజ్యం యొక్క బాధ్యత ఉన్నది. ఆ రాజ్యం యొక్క సహాయం పొందుటకు పౌరుడు ఆర్థిక హక్కును కలిగి ఉన్నాడు. సో ఇది దానికి రైట్, ఎకనామిక్ రైట్స్ అన్ని రకాల పని చెప్పారు కదా. అది ఇంకా బాగా చెప్తే అది వేరే ఎంఏ స్టాండర్డ్ వేరనుకుంటున్నాం, అది మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు. తర్వాత ఇంకొక రకమైనది చాలా ముఖ్యమైనది, అది నిజానికి ప్రజాస్వామ్యంలో ప్రజలకి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడానికి దాన్ని డెమోక్రాటిక్ రిపబ్లిక్ అంటారు. డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యం, రిపబ్లిక్ అంటే గణతంత్రం. మన గణతంత్రం యొక్క నిజానికి టెక్నికల్ కరెక్ట్ మీనింగ్ ఏంటంటే రాజ్య అధినేత, హెడ్ ఆఫ్ ద స్టేట్ ఏదైతే ఉన్నాడో అతను ప్రజల చేత ఎన్నిక కాబడతాడు. అతడు ఎన్నిక కాబట్టి అతను అధికారం చెలాయిస్తాడు. ప్రజాస్వామ్యం ఏ విధంగా అమలు చేయబడుతుందంటే ప్రజలందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పడి ఒక ఎలక్షన్ కమిషన్ అటువంటి ఏర్పాటు చేసుకుని ఆ ఎలక్షన్ కమిషన్ అనేది దానికి ఒక రాజ్యాంగంలో రాసిన ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఆ ప్రొసీజర్ని పాటించి దానికి మన ఓటింగ్ కండక్ట్ చేస్తారు. ప్రజలు ఏ నాయకుడిని ఎన్నుకుంటారో పర్టికులర్ ఏంటంటే ఎవరైతే నాయకుడు పోటీ చేయదలుచుకున్నారో ఒక అధికారాన్ని, ఎమ్మెల్యే పోస్ట్ కానీ, ఎంపీ పోస్ట్ కానీ, లేకపోతే జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ పోస్ట్ కానీ అతను ఎన్నుకొనబడతాడో అది ఎన్నుకోవడానికి ఎన్నికలు కండక్ట్ చేసి ఆ అధికారానికి ఎన్నుకొనబడ్డవానికి, ఎన్నికల్లో గెలిచిన వానికి దానికి మంత్రి శాఖ ఏర్పాటు చేసుకోవడానికి, మంత్రి పదవిని చేపట్టడానికి హక్కులు కలిగిస్తారు. ముఖ్యంగా ఇందులో వచ్చిందంటే రైట్ టు ఓట్. ఒకటే పరిమితి ఏంటంటే ప్రభుత్వము, రాజ్యాంగము, లేకపోతే దానికి సంబంధించిన ఇప్పుడు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉందంటే 1951లో వచ్చిందండి. అందులో రాసి ఉంటుంది ఎవరు ఓటు హక్కు కలిగి ఉంటారు. అందరూ ఉండాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఓటు హక్కు ఉంటుంది. సో రీజనబుల్ రాజ్యాంగంలో తర్వాత ఎలక్షన్ కమిషన్ మెన్షన్ చేసిన రాజ్యాంగ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ ఫిక్స్ చేసిన ఏజ్ని చేరిన తర్వాతనే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక యువకుడు కానీ, ఒక యువతి కానీ ఓటు ఇవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పొలిటికల్ రైట్స్ అంటే ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే క్యాంపెయిన్ చేయడానికి, అతను ఓటు వేయడమే కాకుండా అతని యొక్క మన వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే ఒక అభ్యర్థి చాలా మంచివాడు, లేకపోతే అతని ప్రాంతానికి చాలా సేవ చేశాడు అని కనుక ఉంటే అతని తరఫున ఒక పార్టీగా అతను ఏ పార్టీతో అయితే మన రంగంలోనికి తిప్పబడ్డాడో ఆ పార్టీ అభ్యర్థి అనుకూలంగా అది క్యాంపెయిన్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, మొబిలైజ్ చేయడానికి, ఓట్ వేయండి ఈ పార్టీకి ఓట్ వేయడానికి అని అధికారం ఉండడాన్ని దానికి రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్. మాట్లాడవచ్చు కూడా పలానా వ్యక్తి ఇందులో ఉండడానికి ఈ సేవ చేశాడు, ఇతనికి మనం ఓటు వేయాలా అని ఈ పార్టీకి, అతను ఏదైతే పార్టీ ఉంటుందో అతని పార్టీకి. అదేవిధంగా ఎవరైనా ఇండిపెండెంట్గా ఏ పార్టీకి సంబంధించకుండా ఒక వ్యక్తి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కూడా అతను మంచిది అనుకుంటే ఇండిపెండెంట్గా పోటీ
ఇండిపెండెంట్ కూడా మన ఓటు వేయడానికి, ప్రచారం చేయడానికి, మొబిలైజ్ చేయడానికి ఒక వ్యక్తికి హక్కు ఉంటుంది. సో దట్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ ఎలక్షన్. ఇంకొకటి ఏమొస్తుందంటే ఒక పదవికి చేపట్టడానికి పోటీ చేయడం, ఒక పదవికి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్యాండిడేట్స్ ఫర్ ఎమ్మెల్యే పోస్ట్ ఒక మన 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 తెలంగాణ ఎంత ఉంది, 110 ఏదో ఉన్నాయి. 115 ఎమ్మెల్యే పోస్టులకి ఎక్కడైనా కూడా మన ఎమ్మెల్యే అయితే ఆ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయాలి. ఎంపీ అయితే ఏ రాష్ట్రంలోని దేశంలోని ఏ ఎంపీ కాన్స్టిట్యున్సీ అయినా కూడా ఒకరు పోటీ చేయవచ్చు. అంటే మన రాజకీయ పదవిని చేపట్టడానికి హక్కు ఉండడం కూడా రాజ్యాంగ రాజకీయ హక్కు అని అంటారు. అంటే అదే కాకుండా ఈ హక్కులు, రాజకీయ హక్కులు ఏంటి దానికి అందరికీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫారినర్స్ వచ్చి 1 month 2 months ఉంటారు, లేకపోతే అతను ఇక్కడ పోస్ట్ చేయడానికి ప్రొఫెసర్ సైంటిస్ట్కో వస్తాడు, ఇక్కడికి 5 సంవత్సరాలు, అతనికి రాజకీయ హక్కు ఉండదు. రాజకీయ రంగంలో ఉన్న అన్ని ఏ హక్కు అయినా కూడా అతనికి ఉండదు అట్లా. సో పోటీ చేయడానికి, పాల్గొనడానికి, ఒక పదవిని చేపట్టడానికి, అది మంత్రి పదవి కానీ, మన ఎమ్మెల్యే పోస్ట్ కానీ, ఎంపీ పోస్ట్ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ పోస్ట్ కానీ, అది పోటీ చేయడానికి దానికి కావాల్సిన అర్హత ఉండాలి. అర్హత సంపాదించుకోండి పోటీ చేయాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ మాటిమాటికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ డెవలప్ చేసి ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా తను మన ప్రవర్తించాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇతరుల యొక్క క్యాండిడేట్స్ యొక్క మన ఫాలోవర్స్ ఏదైతే వాళ్ళని రెచ్చగొట్టకుండా మాట్లాడడం కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. అవన్నీ పాటిస్తూ దానికి అతను ఎక్సర్సైజ్ చేయించాలి. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఎమ్మెల్యే అయితే మన రాష్ట్రంలో మంత్రిగాను, లేకపోతే ఎంపీ అయితే మన పార్లమెంటు, మన దేశ స్థాయిలో ఇండియన్ క్యాబినెట్ లో మంత్రిగాను పోటీ చేయడానికి కాకుండా నేను మా పలానా వ్యక్తిని చాలా నాకు పలుకోవడం లేదు, అదే లేదు, ఇది లేదని చెప్పడానికి వీల్లేదు. ఒకటే ఏంటంటే పార్లమెంటరీ పద్ధతిలో క్యాబినెట్ మన ఎవరైతే మెజారిటీ పార్టీ యొక్క లీడర్గా ఎన్నుకొనబడతాడో ఎలక్షన్ అయిన తర్వాత అతను తన ఇష్టం వచ్చిన మన ఎమ్మెల్యే కానీ రాష్ట్రంలో, తర్వాత ఎంపీని కానీ దేశంలో వాళ్ళని తీసుకొని అతని మంత్రి పదవి ఇచ్చడం జరుగుతుంది. ఆ మంత్రులను ప్రెసిడెంట్, తర్వాత రాష్ట్రపతి వాళ్ళు ముందు పెట్టి వాళ్ళ చేత నియమింపజేస్తాడు. ఇది రూల్ ఆఫ్ అందుకు వాళ్ళనే ఈ రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ అంటారు, దేశంలో ప్రైమ్ మినిస్టర్. సో ఈ విధంగా రాజ్యాంగం. అదేవిధంగా ఒక వ్యక్తికి, ఒక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా జులు తీయడము, పోరాటం చేయడము, క్రిటిసైజ్ చేయడము, ఇవన్నీ కూడా రాజకీయ హక్కులు చేస్తారు. అంటే లీగల్ రీకాల్ అటువంటి లేదు, కానీ ధర్నా చేయడము, తర్వాత క్రిటిసైజ్ చేయడము, ఈ పని చేయడం లేదు, ఈ పని చేయాలి, మీరు చేసి పెట్టాలా అని నిజంగా వ్యక్తిగతంగా కానీ సామూహిక కానీ చేయడానికి హక్కులు ఉంటాయి. ఇవన్నీ దానికి రాజకీయ హక్కులు అని మనం చెప్పవచ్చు. దాని తర్వాత ఇంకోటి కొత్తగా వచ్చింది ఏంటంటే హ్యూమన్ రైట్స్. ఈ హ్యూమన్ రైట్స్ అనేది 1948 నుంచి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిజానికి హ్యూమన్ రైట్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కొన్ని బేసిక్ అన్నీ వస్తాయి. అవి మన సివిల్ రైట్స్ వస్తాయి, పొలిటికల్ రైట్స్ వస్తాయి, రైట్ అన్నీ చాలా బేసిక్ అవి వస్తాయి. ఒకటే ఈ హ్యూమన్ రైట్స్ ఏంటంటే, ఈ హ్యూమన్ రైట్స్ ఏంటంటే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో అమలు చేసే విధంగా యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అది హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ 1948లో అది December 10 నాడు అది ప్రకటించడం జరిగింది. సామాన్యంగా అన్ని దేశాలు, అన్ని సభ్య దేశాలు అవి పాటించడం జరుగుతుంది. కానీ అవి చాలా ముఖ్యం. తర్వాత కొన్ని ఇంప్లిమెంట్ ఏ విధంగా చేసిందంటే, ఆ హ్యూమన్ రైట్స్ను ఇంప్లిమెంట్ చేయడానికి కమిషన్స్ అపాయింట్ చేసింది. మన దేశంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ దేశ స్థాయిలో ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో. సో ఈ విధంగా ఈ హక్కుల గురించి మనం ఈనాడు చాలా వివరంగా తెలుసుకునేది నాకు నిజంగా చర్చించడానికి, మీకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.